90 కిడ్స్ అందరికీ చిన్నప్పుడు శివరాత్రి రాగానే జెమినీ టీవీలో భూకైలాస్ సినిమా వచ్చేది గుర్తుందా? ఆ సినిమా ఇప్పటికీ చూసినా అంతే ఇంట్రెస్ట్తో చూస్తాను నేను. మా హస్బెండ్ దాన్ని చూసే పద నీకు నిజమైన ఆత్మలింగం ఎక్కడ ఉందో చూపిస్తానని నన్ను గోకర్ణ ఇంకా మురుదేశ్వర్ తీసుకెళ్లారు. మురుదేశ్వర్ టెంపుల్లో ఈ వీడియోలో కనిపిస్తున్న అతిపెద్ద శివ స్టాచ్యూ కింద ఇలా బొమ్మల థీమ్తో ఆత్మలింగం స్టోరీ అంతా మనం చూడొచ్చు. 5 రూపీస్ టికెట్ కొని ఇందులోకి వెళ్ళొచ్చు. ఆత్మలింగం స్టోరీలోకి వెళ్తే రావణాశ్రీ అమ్మగారు శివలింగానికి పూజ చేస్తూ ఉంటారు. అది చూసిన రావణాసుడు అమ్మ నీకు ఆత్మలింగం తెచ్చిస్తాను అని చెప్తాడు. ఇంకా కఠోర తపస్సు చేస్తాడు. చేసినా కూడా శివుడు రాకపోయే వరకు కైలాసాన్ని ఎత్తుతాడు. అప్పుడు శివుడు పార్వతీదేవి ప్రత్యక్షమవుతారు. పార్వతీదేవిని చూసి పార్వతీదేవి అందానికి మంత్రముగ్ధుడైన రావణుడు ఎందుకు వచ్చాడో మర్చిపోయి పార్వతీదేవిని కావాలి అని అడుగుతాడు. పార్వతీదేవి అప్పుడు కాళికాదేవి రూపంలో అతని వెనకల వెళ్తుంది. అలా మధ్యలో రావణాసుడి భార్యైన మండోదరి కనిపిస్తుంది. మండోదరిని పెళ్లి చేసుకుంటాడు పార్వతీదేవిని వదిలేసి. అలా ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మగారు ఒరేయ్ ఆత్మలింగం తెస్తానని వెళ్ళి ఇదేంటిరా ఇలా పెళ్లి చేసుకొని వచ్చావని అడుగుతుంది. మళ్ళీ ఆత్మలింగం గుర్తొచ్చి మళ్ళీ తపస్సుకి వెళ్తాడు. ఈసారి తపస్సుకి వెళ్ళినప్పుడు రావణాసుడికి 10 శిరస్సులు కదా, ఒక్కొక్క తలని కట్ చేసుకుంటూ ఉంటాడు. అది చూసి మళ్ళీ శివుడు ప్రత్యక్షమై ఆత్మలింగాన్ని ఇస్తాడు. ఇచ్చి నువ్వు దీన్ని ఎక్కడ కింద పెట్టొద్దు, పెడితే ఇంకా తీయడానికి రాదు అని చెప్తాడు. రావణాసుడు ఆత్మలింగాన్ని తీసుకొని వెళ్ళేటప్పుడు సూర్యాస్తమయం అవుతుంది. అప్పుడు సంధ్యావందనం చేసుకోవడానికి అక్కడ ఒక బాబు కనిపిస్తే ఆత్మలింగాన్ని కింద పెట్టకు, నేను సంధ్యావందనం చేసుకొని వస్తాను అని అంటాడు. వినాయకుడు నేను 3 సార్లు పిలుస్తాను అంటాడు. రావణ 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 అని 3 సార్లు పిలిచి అంతే ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తాడు. అదే గోకర్ణలోని మహాబలేశ్వర్. దాన్ని తీయడానికి ట్రై చేసి ఆ ఆత్మలింగాన్ని 5 ముక్కలుగా చేస్తాడు. అందులోని ఒక ముక్క వచ్చి మురుదేశ్వర్లో పడుతుంది. అది మురుదేశ్వరాలయం అవుతుంది. మీకు కూడా వీలుంటే తప్పకుండా మురుదేశ్వర్ గోకర్ణ వెళ్ళండి. ఇలా సినిమాలో చూసినవి రియల్గా చూస్తుంటే ఆ ఆనందమే వేరసలు చాలా బాగుంటుంది.